అంటే ఏదైనా ఎకరాల తీసుకున్నప్పుడు అంటే చాలా ఎక్కువ స్పేస్ తీసుకున్నప్పుడు మాత్రం ఆలోచించాలి, లీగల్గా అడ్వైస్ తీసుకోవాలి. రైట్ సార్. అట్లనే ఇప్పుడు ఏంటంటే సార్ చాలా ఏంటంటే ఇప్పుడు కల్చర్ ఏంటంటే ఫామ్ ల్యాండింగ్ కల్చర్ మనకి వచ్చేసింది. సో ఫామ్ ల్యాండింగ్ కల్చర్ అనేది బెటర్ అంటారా కాదంటారా సార్? బెటర్. ఫామ్ ల్యాండ్స్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటర్. అంటే ఈ విధంగా చేస్తే బెటర్ అంటారు సార్? అంటే ఫామ్ ల్యాండ్స్లో చాలా మంది ఏంటంటే కొంతమందికి ఏంటంటే అది ఫామ్ ల్యాండింగ్ అని తెలియక వాళ్ళు తీసుకొని ఇల్లు కట్టేస్తూ ఉంటారు. అసలు ఫామ్ ల్యాండ్కి ప్లాట్స్కి డిఫరెన్స్ ఏంటంటారు? ల్యాండ్ అనేది గ్రామ పంచాయతీ నుంచి అప్రూవల్స్ ఉంటాయి. అక్కడ ఏంటంటే అది ఒక అగ్రికల్చర్ సెక్టార్గానే వాళ్ళు అమ్ముతారు. అది ఒక గార్డెనింగ్ కానీ లేకుంటే దాని మీద ఫ్రూట్స్ కానీ ఇట్లాంటివి వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు. అయితే ఫామ్ ల్యాండ్ తీసుకునే వాళ్ళు కొంచెం తక్కువ ఇన్వెస్ట్మెంట్ అనుకునే వాళ్ళు ఫామ్ ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. అదైనా పర్వాలేదు. డిటిసి అప్రూవల్ ఏమో రెసిడెన్షియల్గా కన్వర్ట్ అయి ఉంటాయి. రెసిడెన్షియల్గా కన్వర్ట్ అయి ఉంటాయి కాబట్టి ఇందులో హౌసెస్ కన్స్ట్రక్షన్ ఈజీగా చేసుకోవచ్చు. ఫామ్ ల్యాండ్స్ తీసుకుంటే కనుక అది మళ్ళీ కన్వర్షన్ చేసుకోవాలి, డిటిసి అప్రూవల్ తీసుకోవాలి. అంటే రెసిడెన్షియల్గా అప్రూవల్ తీసుకోవాలి, పర్మిషన్స్ తీసుకున్న తర్వాతనే కన్స్ట్రక్షన్కి వెళ్ళాలి. ఫామ్ ల్యాండ్ అనేది గ్రామ పంచాయతీ జీపీ లేఅవుట్ అంటారు, గ్రామ పంచాయతీ లేఅవుట్ అంటారు. అది ఓకే. అంటే ఇప్పుడు అక్కడ ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉండదా అంటారా సార్? మరి అంటే ఫామ్ ల్యాండ్స్లలో అంటే మనం ఇప్పుడు చాలామంది ఏంటంటే తెలియకుండా ల్యాండ్ తీసేసుకొని 2 floors 3 floors వేసేసుకుంటారు. సో దీనికి ఇది పర్మిషన్ దొరకదు అంటారా? మరి దొరుకుతుంది. ఫామ్ ల్యాండ్ దాన్ని ఇల్లు పర్మిషన్ తీసుకొని కట్టుకుంటే సరిపోతుంది, దొరుకుతుంది దానికి కూడా. సో ఇల్లు పర్మిషన్ అంటే మనకి అక్కడ అప్లై చేసేస్తే వాళ్ళు అది కన్వర్ట్ చేసేసి ఇస్తా అంటారు. ఓకే సార్. సో అట్లనే ఇప్పుడు ఏంటంటే చాలామందికి సొంత ఇల్లు అనేది వాళ్ళకి బాగా ఉంటుంది. సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కళ అది. కాకపోతే ఏంటంటే ఇది అపార్ట్మెంట్స్లో తీసుకుంటే బాగుంటుందా, లేకపోతే ఇండిపెండెంట్ హౌస్ తీసుకుంటే బాగుంటుంది? ఏది తీసుకుంటే వాళ్ళకి ఫ్యూచర్ అంటే ఒకవేళ వాళ్ళు సేల్కి పెట్టాలనుకున్నా కూడా ఏది బాగుంటుంది సార్? అయితే హైదరాబాద్లో ఉండి జాబ్స్ దగ్గరగా ఉండాలనుకుని అంటే ఆఫీసెస్కి దగ్గరగా ఉండాలనుకునే వాళ్ళు, హైదరాబాద్లో ఉండాలనుకునే వాళ్ళు వాళ్ళకు ఛాన్స్ లేదు. ఓపెన్ ల్యాండ్ తీసుకొని హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకునే ఛాన్స్ లేదు కాబట్టి అపార్ట్మెంట్స్లో ఉంటారు. అండ్ ఓపెన్ ప్లాట్స్ తీసుకుంటే కూడా చాలా కాస్ట్లీగా అయ్యాయి. ఇప్పుడు హైదరాబాద్లో 50,000 నుంచి అంటే సిటీ సరౌండింగ్స్లో 50,000 నుంచి 2 లక్షలు కూడా గజం ఉన్నాయి. వాళ్ళ బడ్జెట్కి అది ఎక్కువ అవుతుంది కాబట్టి అపార్ట్మెంట్స్లోనే తీసుకొని ఉంటున్నారు. అవుట్స్కట్స్లో వెళ్తే ఇండివిజువల్ హౌసే బెటర్ అండి. అంటే ఔటర్ రింగ్ రోడ్ నియర్ బై కానీ ఇంకా అవుట్స్కట్స్లో ల్యాండ్ తీసుకొని హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడం బెటరు. అయితే హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడం ద్వారా, ల్యాండ్ తీసుకొని హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడం ద్వారా వాళ్ళకి ఫ్యూచర్లో ల్యాండ్ వాల్యూ బాగా ఇంక్రీజ్ అయ్యి పెరిగే ఛాన్స్ ఉంది. రైట్. ఇప్పుడు మీరు చెప్పినట్టే సార్ అపార్ట్మెంట్స్ తీసుకోవాలి అంటే అసలు ఎలాంటి డాక్యుమెంట్స్ ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? అపార్ట్మెంట్ తీసుకోవాలనుకుంటే వాళ్ళన్నీ అప్రూవల్స్ ఉన్నాయి. మనము లోన్ వచ్చిందంటే అది పర్ఫెక్ట్గా ఉన్నట్టే. మనం లోన్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ పేపర్లన్నీ తీసుకొని మనం బ్యాంక్కి వెళ్ళి చెక్ చేసుకుంటే సరిపోతుంది. అంటే డాక్యుమెంట్స్ అంటే ఇప్పుడు అది ఒకవేళ రీసేల్కి పెట్టినా కూడా ఇది సరిపోద్ది అంటారా సార్? అంటే వాళ్ళు తీసుకున్నాక ఒక ఫ్యూ మంత్స్లోనే, ఒక 3-4 మంత్స్లోనే మళ్ళీ రీసేల్ పెట్టారనుకోండి, అప్పుడు వాళ్ళకి మంచి బడ్జెట్ వస్తుంది అంటారా అపార్ట్మెంట్స్లో? సార్ అట్లనే మీరు చెప్పారు లోన్ తీసుకుంటే వచ్చేస్తుంది మనకి, అది కరెక్ట్ ఉందని చెప్పేసి. అంటే ఇప్పుడు లోన్ తీసుకున్న తర్వాత అమౌంట్ అనేది అసలు ఎలా పే చేయాలి? మధ్యలో పే చేయాలా, లేకపోతే ఏ టైప్లో పే చేస్తే మంచిది అంటారు? అపార్ట్మెంట్ ఫస్ట్ బుక్ చేసుకున్న తర్వాత 25% అమౌంట్తో అగ్రిమెంట్ చేసుకుంటారు. అగ్రిమెంట్ చేసుకున్నాక టైం ప్రకారము దాని ఫుల్ పేమెంట్కి చేసుకున్న తర్వాత వాళ్ళు కస్టమర్కి అలాట్ చేస్తారు. అంటే ఎంత అనేది మనమే చూస్ చేసుకోవాలా సార్, లేకపోతే మన బ్యాంక్ ఏమన్నా పెట్టుద్దా ఇంత అమౌంట్ కట్టాలని చెప్పేసి? అంటే మనకు లోను ఎంతవరకు వస్తుంది అది చూసుకొని అపార్ట్మెంట్లో మోర్ దెన్ 80 to 80%, 85% వరకు లోన్ అవైలబుల్ ఉంటుంది అపార్ట్మెంట్స్లో. 15% మినిమం పేమెంట్ చేసి అగ్రిమెంట్ చేసుకొని ఆ లోన్ మనకు కూడా ఎంత వస్తుంది, ఎలిజిబిలిటీ ఉందనేది చూసుకొని చేసుకోవాలి. అట్లనే ఇప్పుడు చూస్తుంటే సార్ హైదరాబాద్లో చాలా వరకు అయితే మొత్తం ప్లేస్ అయితే ఫిల్ అయిపోయింది. మరి ఇప్పుడున్న పరిస్థితులలో హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడం మంచిదంటారా కాదంటారా సార్? హైదరాబాద్లో పెట్టుబడి పెట్టడం అంటేనే చాలా మంచిదండి. ఎందుకంటే హైదరాబాద్ ఇండియాలో
సేఫెస్ట్ సిటీ. అండ్ ఇక్కడ ఇండియాలో అందరి చూపు హైదరాబాద్ వైపే ఉన్నాయి. ఇండియాలో టాప్ 2లో ఉందండి రియల్ ఎస్టేట్. ఆఫ్టర్ ముంబై హైదరాబాద్కి మంచి ఫ్యూచర్ ఉంది. నాట్ ఓన్లీ ఏపీ తెలంగాణ పీపుల్, ఇండియాలో 20 రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. అండ్ హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి చాలామంది హైదరాబాద్లో చేస్తున్నారు. అండ్ ఎన్ఆర్ఐలు కూడా చాలామంది హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఎందుకంటే హైదరాబాదు 4 దిక్కుల నలువైపులా ఎక్స్పెన్షన్ అయ్యే ఛాన్స్ ఉంది హైదరాబాద్కి. అండ్ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా చాలా ఉంది. మన గవర్నమెంట్ కూడా సింగిల్ విండో పర్మిషన్స్ అని ఎవరైనా ఇండస్ట్రీ ఇక్కడ పెట్టాలనుకుంటే 15 డేస్లో వితిన్ 15 డేస్లో పర్మిషన్స్ ఇస్తున్నారు. కాబట్టి ఈజీగా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వస్తున్నారు, ఇండస్ట్రీస్ పెట్టడానికి వస్తున్నారు. ఇండస్ట్రీస్ పెట్టాలనుకున్న వాళ్ళు 15 డేస్లో పర్మిషన్స్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళు పెడుతున్నారు. అండ్ ఎంప్లాయ్మెంట్ కూడా చాలా హైదరాబాద్లో ఉంది. కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా సేఫ్, చాలా మంచిదండి హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయడం. రైట్ సార్. అంటే ఇప్పుడు మీరు ఇప్పటివరకు చెప్పింది హైదరాబాద్ గురించి సార్. కానీ హైదరాబాద్ కాకుండా తెలంగాణలో ఇంకా వేరే ప్లేసెస్లో ఎక్కడ పెట్టుబడి పెడితే మంచిది అంటారు సార్? తెలంగాణలో ఇప్పుడు ఐటీ సెక్టార్ ప్రతి డిస్ట్రిక్ట్కి వెళ్ళిపోయింది. ఇంతకుముందున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఐటీ సెక్టార్ స్టార్ట్ చేసినారు. కాబట్టి హైదరాబాద్ కాకుండా తెలంగాణలో ప్రతి జిల్లాలో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో మంచి డిమాండ్ ఉంది. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా బాగా ఫ్యూచర్ ఉంది. హైదరాబాద్ ఇంకా బెటర్ దెన్ అనమాట. హైదరాబాద్ తీసుకుంటే మన డిస్ట్రిక్ట్ తీసుకుంటే హైదరాబాద్ అనేది ఒక స్టేట్ క్యాపిటల్ కాబట్టి ఇక్కడ ఇంకా ఫ్యూచర్ ఉంటుంది. అట్లానే ఇప్పుడు మరి ఏపీలో ఎక్కడ పెట్టుబడులు పెడితే మంచిది అంటారు సార్? ఏపీలో ఇప్పుడున్న గవర్నమెంట్ చూస్తే వైజాగ్ వాళ్ళు క్యాపిటల్ సిటీ వైజాగ్ అంటున్నారు. ఇంతకుముందున్న అమరావతి ఉండే, చాలామంది అమరావతి అనుకుని అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినారు. తర్వాత వైజాగ్ అన్న తర్వాత ఆ పెట్టుబడులన్నీ మన తెలంగాణకు వచ్చినాయి చాలా వరకు. ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో రిజల్ట్ని బట్టి ఉంటుందండి. ఒకవేళ టీడీపీ గవర్నమెంట్ కనుక పవర్లోకి వస్తే మళ్ళీ అమరావతి క్యాపిటల్ సిటీ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి మళ్ళీ అక్కడ విజయవాడ, గుంటూరులో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపుతారు. రైట్ సార్. అట్లనే ఇప్పుడు ఏంటంటే సార్ చాలామంది ఏంటంటే మీరు ఇందాక చెప్పారు చాలామందికి వస్తున్నారు, చూస్ చేసుకుంటున్నారని. కానీ ఇంకొంతమంది ఏంటంటే భయపడుతున్నారు సార్, రియల్ ఎస్టేట్ అని ఒక కెరియర్గా మలుచుకోవాలంటే భయపడుతున్నారు. సో వాళ్ళు భయపడకుండా ఉండొద్దు, వాళ్ళు వచ్చి హ్యాపీగా చేసుకోవచ్చు అంటే మీరు ఏం సజెషన్ చెప్తారు సార్? రియల్ ఎస్టేట్ సెక్టార్ కూడా ఇప్పుడు మంచి ఎంప్లాయ్మెంట్గా మనము కెరీర్గా తీసుకొని చాలామంది ఇక్కడ సక్సెస్ అవుతున్నారు. కాబట్టి ఏం భయం లేకుండా వచ్చి, ఎందుకంటే ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ అనేది కూడా ఒక కార్పొరేట్ స్టైల్లో డెవలప్ అయింది. ఇప్పుడు దీంట్లో కెరీర్గా తీసుకొని సక్సెస్ చాలా కావచ్చు. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ కంటే ఇక్కడ ఎక్కువ సక్సెస్ కావచ్చు. ఒక ఎంప్లాయీగా ఉన్న లైఫ్ స్టైల్ కంటే రియల్ ఎస్టేట్లోకి వచ్చి మంచి కెరీర్గా తీసుకొని మంచి లైఫ్ స్టైల్గా మార్చుకోవచ్చు. ఏం భయపడనక్కర్లేదు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అనేది ఒక ఆర్గనైజ్డ్గా అయింది కాబట్టి భయపడే అవసరం లేదు. అట్లనే ఇక్కడ ఏంటంటే సార్ రియల్ ఎస్టేట్లో చాలామంది ఏమంటారంటే మోసాలు ఎక్కువ ఉంటాయి, మోసాలు చేస్తారు, డబ్బులు పెట్టుబడి పెట్టిన తర్వాత మనకి కనిపించకుండా వెళ్ళిపోతారు అని చెప్పేసి అంటూ ఉంటారు. సో అట్లా కాకుండా అట్లా మోసాలకి మనం మోసపోకుండా ఉండాలంటే అసలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటండి? ఒకప్పుడు ఉండేది, అనార్గనైజ్డ్ ఉన్నప్పుడు మోసాలు జరిగేది. ఒక ఏమైనా పేపర్లు తక్కువ రిజిస్ట్రేషన్ అయ్యేది, మోసపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రతి పేపరు స్కానే వస్తుంది. రిజిస్ట్రేషన్ చేసుకుంటే కనుక రిజిస్ట్రేషన్కి వెళ్తే ప్రతి పేపర్ స్కానే వస్తుంది. కాబట్టి మోసాలు జరిగే ఛాన్సే లేదు. డాక్యుమెంటేషన్ ఒక్కసారి లీగల్ ఎక్స్పర్ట్స్తో చెక్ చేసుకొని ముందుకెళ్ళాలి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే. కానీ ఇప్పుడు ప్రతి పేపరు రిజిస్ట్రేషన్ దాంట్లో స్కానే వస్తుంది కాబట్టి మోసాలు జరిగే ఛాన్సెస్ లేదండి. రీజనల్ రింగ్ రోడ్డు ఒక 350 కిలోమీటర్ రేడియస్ వస్తుంది. మనకు వెస్ట్ పార్ట్లో చౌటుప్పల్ టు శంకర్పల్లి వరకు ల్యాండ్ ఎక్వైర్మెంట్ కూడా అయిపోయింది. అండ్ చౌటుప్పల్, భువనగిరి అండ్ పెద్దాపూర్ నుంచి ఇట్లా శంకర్పల్లి వస్తుంది. అండ్ అక్కడ ముంబై హైవేకి కనెక్టివిటీ ఏంటంటే సంగారెడ్డి, సదాశివపేట మధ్యలో నుంచి వెళ్తుంది. దానికి నియర్ బై చాలా ఇండస్ట్రీస్ కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, ఐఐటి, ఎంఆర్ఎఫ్ కంపెనీ, కోల్గేట్ కాదు
అయితే అక్కడ నిమ్స్ అని మనకు జహీరాబాద్ నియర్ బై సదాశివపేట అండ్ జహీరాబాద్కు మధ్యలో నిమ్స్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్ అది వచ్చింది. అంటే ఒక ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీస్ గవర్నమెంట్ ఒక 13 నుంచి 14,000 ఎకరాలు ల్యాండ్ అక్వైర్ చేసి ఇండస్ట్రీస్కి ఇచ్చింది కాబట్టి అక్కడ ఫెసిలిటీస్ అన్నీ వచ్చినాయి కాబట్టి మోర్ దెన్ ఒక 5 lakhs ఎంప్లాయ్మెంట్ అక్కడ రాబోతుంది ముంబై హైవేకి. కాబట్టి అక్కడ చాలా ఫ్యూచర్ ఉంది ముంబై హైవేకి. అండ్ సేమ్ టైం మనకు శ్రీశైలం హైవేలో అండ్ సేమ్ టైం బెంగళూరు హైవేలో. శ్రీశైలం హైవేలోనేమో మనకి ఇప్పుడు ఫార్మాసిటీ 19,500 ఎకరాలు ప్రపంచంలోనే బిగ్గెస్ట్ ఫార్మాసిటీ మనకు ఇక్కడ రాబోతుంది శ్రీశైలం హైవేలో. అండ్ బెంగళూరు హైవేలో మనకు నియర్ బై షాద్నగర్ అక్కడ రీజనల్ లింక్ రోడ్ వెళ్తుంది. అండ్ అక్కడ బాలనగర్ ఇండస్ట్రియల్ ఏరియా అండ్ రాజాపూర్ ఫార్మస్ ఎడ్జ్ అండ్ జడ్చల్ల టెక్స్టైల్స్ ఎడ్జ్ అండ్ షాబాద్లో ఒక 3,600 ఎకరాల్లో షాబాదు చందన్వల్లి సీతారాంపూర్ సెడ్జ్ ఆల్రెడీ చాలా ఇండస్ట్రీస్ స్టార్ట్ అయినాయి కాబట్టి అక్కడ కూడా మంచి ఫ్యూచర్ ఉంది. లక్షల్లో ఎంప్లాయ్మెంట్ ఉంది కాబట్టి రీజనల్ లింక్ రోడ్ నియర్ బై ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలా మంచి ఫ్యూచర్ ఉంది. ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ రాకముందు వచ్చిన తర్వాత 10 times ఇంక్రీజ్ అయింది ల్యాండ్ వాల్యూ. సేమ్ రీజనల్ లింక్ రోడ్ దగ్గర కూడా ఇంప్లిమెంట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు తక్కువ రేట్లలో కూడా ఉన్నాయి కాబట్టి బిఫోర్ స్టార్ట్ అంటే రీజనల్ లింక్ రోడ్ స్టార్ట్ కాకముందే ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇన్వెస్ట్మెంట్ ఇమ్మీడియట్గా చేయండి. ఇన్వెస్ట్మెంట్ చేసి వెయిట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎక్కువగా టైం తీసుకుంటే మాత్రం పెరిగే ఛాన్స్ ఉన్నాయి. అట్లనే ఇప్పుడు చూస్తున్నట్టయితే సార్ ప్రీ లాంచ్ బుకింగ్స్ అని చెప్పేసి మనకి ఉన్నాయి సార్. సో దీంతో ఏంటంటే మన ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి చేస్తున్నారు. సో ఇది కరెక్ట్ అంటారా? అంటే ఇది లైక్ ఏమంటారంటే ఈ ఆఫర్స్ని చూపెట్టి వాళ్ళని అట్రాక్ట్ చేయడం కరెక్టే అంటారా? కాదండి. లాస్ట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ ప్రీ లాంచ్ అనేది కరెక్ట్ కాదని గవర్నమెంటే చెప్పినారు. ప్రీ లాంచ్ అని అందరి దగ్గర అమౌంట్ కలెక్ట్ చేసి వాళ్ళు సేమ్ ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయకపోవచ్చు. ప్రీ లాంచ్ ఆఫర్లు గురించి మాత్రం కొంచెం ఆలోచించాలి ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేస్తారో కన్స్ట్రక్షన్ తెలియదు కాబట్టి దాని గురించి కొంచెం ఆలోచించి స్టెప్ వేయాలి.